శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇద్దరూ కూడా ఒక సంచలనమైనటువంటి ఒక హిస్టరీ రికార్డ్ని క్రియేట్ చేశారు. అదేంటి, వీళ్ళిద్దరూ కూడా సపరేట్గానే సినిమాలు చేస్తారు కదా, తండ్రి కొడుకులు అలాంటి రికార్డ్ ఏముంటుంది అనుకుంటున్నారా? పెద్ద సినిమాకి సంబంధించి ఇప్పటికే మనందరికీ తెలుసు 400 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కుట్రలు జరిగినా సినిమాని అల్టిమేట్గా ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఏ స్థాయికి తీసుకువెళ్లారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. రివ్యూవర్లు ఇచ్చేటువంటి రివ్యూవర్లకు కూడా సాధారణ ప్రేక్షకులు చుక్కలు చూపించారు. సినిమాకి సంబంధించి మీరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసుకున్నా సినిమాని వాళ్ళ విజయం ఏ రకంగా అందిస్తారో, అంటే సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్గా విజయం అందుకుంటుంది అనడానికి ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఇంకా అసలు ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రికార్డులే దాని గురించి మాట్లాడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఏంటి చిరంజీవి గారికి అలాగా రామ్ చరణ్ గారికి అంటే, ఈ సంవత్సరంలో మొదటిసారి మనకు తెలుసు మనశంకర వరప్రసాద్తో సంక్రాంతికి వచ్చి 300 కోట్ల క్లబ్లో మొదటిసారి ఆయన మళ్ళీ జాయిన్ అయిపోయారు. ఈవెన్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈసారి సంవత్సరం మొదట్లోనే ఆయన 300 కోట్లు ఆయన కొల్లగొడితే, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా అబ్బాయి ఇంకొక 4 నెలలు 5 నెలలు తిరిగే లోపు మళ్ళీ పెద్ద సినిమాతో 300 కోట్లు దాటి 400 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది మన తెలుగు సినిమా, లేదంటే మన ఇండియన్ సినిమా, ప్రపంచ సినిమాలోనే ఒక తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి దాదాపు 700 కోట్లు కలెక్షన్స్ సాధించినటువంటి సినిమా ఆ వ్యక్తులు కానీ ఎవరూ లేరట. అది కూడా ఇప్పటి వరకు భారతదేశ సినిమా చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డుని తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ గారు, అటు మెగాస్టార్ చిరంజీవి గారు నెలకొల్పినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా సంవత్సరంలో 1000 కోట్లు 3 సినిమాల ద్వారా, ఒకటే ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓజీతో, ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ పెద్దీతో రామ్ చరణ్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు ఒక్క ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రికార్డును కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా, ఎన్ని రకాలుగా వాళ్ళ సినిమాని తుక్కేయాలనేటువంటి ప్లాన్స్ చేసినా సినిమా ఎక్కడ ఆగదు అనటానికి ఈ రికార్డ్స్ చూస్తేనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్ని రకాలుగా బ్యాడ్గా ఈ సినిమాని ట్రోల్ చేయాలనుకున్నా సినిమాని మాత్రం అల్టిమేట్గా ప్రేక్షకులు వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటి విజయాన్ని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.